డీలిమిటేషన్‌తోని నారీ శక్తి వందన్ అధినియమంతో చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ అనేది తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కేంద్రం. అయితే ఈ నారీ శక్తన్ వందన్ అధినియమంపై అనేక అభ్యంతరాలనేటిది వస్తున్నాయన్నమాట. అయితే దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్న మాటలేంటిదంటే డీలిమిటేషన్ గాకుండా లోక్‌సభ సీట్లను పెంచకుండా ఆ నారీ శక్తి వందన్‌లో 33% రిజర్వేషన్ కొనసాగిస్తే మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని లోక్‌సభ సీట్లు పెంచి 33% రిజర్వేషన్స్ అంటే మాకు అభ్యంతరాలున్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ డీలిమిటేషన్ ఆధారంగా లోక్‌సభ స్థానాలను 850కి పెంచి అందులో 815 అనేది రాష్ట్రాలకు వర్తించి 30 సీట్లు అనేది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. అయితే డీలిమిటేషన్ కారణంగా ఎలాంటి అన్యాయం దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతుందని ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. అయితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల యొక్క మాట అనేది ఒక రకంగా ఉంటే మిగతా వాళ్ళది అభిప్రాయాలు అనేది ఒక రకంగా ఉన్నాయి. అయితే ఇక్కడ నారీ శక్తి వందన్ ప్రకారం 33% రిజర్వేషన్ అనేది ఆర్టికల్ 128 ప్రకారం 2023లో తీసుకొచ్చిన బిల్ అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఆర్టికల్ 55, ఆర్టికల్ 106 సవరణ చట్టాల ద్వారా ఆర్టికల్ 33A, ఆర్టికల్ 32A, ఆర్టికల్ 34A కింద ఇక్కడ 33% రిజర్వేషన్లు అనేది మహిళలకు కేటాయించడానికి ఈ చట్టం తీసుకురావడానికి కేంద్రం ప్రతిపాదిస్తున్నది. అయితే దీన్ని 2029 ఎన్నికల్లో అమల్లోకి తీసుకురావడానికి ఇక్కడ ప్రభుత్వం యోచిస్తుందన్నమాట. సో ఇక్కడ దీనిపైన భిన్న స్వరాలు, భిన్న అభిప్రాయాలు వినిపిస్తాయి.